నమస్తే. ఏం పేరు? సిద్ధం శెట్టి ప్రభాకర్. ఆ? సిద్ధం శెట్టి ప్రభాకర్. సిద్ధం చెట్టి ప్రభాకర్. చెట్టి అంటే మీరు కోమట్లం. ఇది షాపు మీదే? మాది ఇక్కడ ఏ విలేజ్ అనేది? పామిన విలేజ్. అంటే చెవెళ్ళ శివజ మండల్ పార్లమెంట్ పామిన విలేజ్. అంతే, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. సరే అన్న, ఎన్ని సంవత్సరాలు ఉంటావు నువ్వు? ఇది మీరు ఎన్ని సంవత్సరాలు? 51. 51. Yes, సరే, ఇప్పుడు running. మనకు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి. ఉమ్. ఊరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 3 అభ్యర్థులను పెట్టేసారు. ఓ. ఇటు కాంగ్రెస్ నుంచో ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఆ. తెలుసా ప్రశాంత్ రెడ్డి? రంజిత్ రెడ్డి, సారీ. రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, ఓ. బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్. కాసాని జ్ఞానేశ్వర్. ఇటు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి. ఎట్లా ఉందన్న, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ అని అందరికి ఉంది. ఊర మన తెలంగాణ దేశం మొత్తం ఉంది. సెంట్రల్ లో అందరు బీజేపీ అనుకుంటున్నారా? స్టేట్ లోనేమో కాంగ్రెస్ మంతానా. అది ఏదో టైప్ బై మిస్టేక్ వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు మంతానా లేకపోతే ఆల్రెడీ వస్తుండే. సెంట్రల్ లో కావాలి మాకు. సెంట్రల్ లో మాత్రం బీజేపీ మోడీ ఉండాలి. మోడీ మోడీ. అన్న, ఒక్కటే అడుగుతాను నేను. మోడీ ఎందుకు ఉండాలంటే ఏం చెప్తావు? మోడీ పథకాలు మంచిగా ఉన్నాయి. మోడీ రాజకీయం మంచిగా ఉంది. మోడీ సెంట్రల్ పాలన స్వచ్ఛ భారత్ కానీ ఏ భారత్ కానీ ప్రజలకు కూడా 2000 రూపాయలు ఇస్తుండే. ఏంటది 2000 రూపాయలు రైతు బీమా, 2000 బ్యాంకులో ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఇస్తుండు. 10 ఎకరాలు ఉన్నోనికి, 5 ఎకరాలు ఉన్నోనికి, 100 ఎకరాలు 2000 ఇస్తుండు. అది మంచి పద్ధతి. ఈ కేసీఆర్ 10 ఎకరాలు 100 ఎకరాలు తప్పు. అది సన్నకారు రైతుకి వేయాలి. అంతే. సన్నగా అంటే 5 ఎకరాలు ఒప్పుతున్నారు. రైతు పుట్టలకు వాళ్ళే కోటీశ్వరులు వాళ్ళు ఎత్తున్నారు. వాళ్ళే మా బీదోళ్ళు ఎత్తుందా? మోడీ ఏమో ఒకటి మంచి గవర్నమెంట్. ఇది 2000 రూపాయలు అందరికి ఇస్తుంది. గుంట ఉన్నా ఇస్తుంది. అంతే. మోడీ ఇది మంచి పద్ధతి. మోడీ ఇక్కడ మీకు బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు. ఎట్లా ఆయన వ్యక్తిగతంగా? మంచి ఆయన జిల్లా వాళ్ళదే. జిల్లా వాళ్ళదే. మనకు జిల్లా వాళ్ళదే. కొండ విశ్వేశ్వర. రంజిత్ రెడ్డి ఎక్కడ మరి? రంజిత్ కందుకుద్ది కానీ సిటీ అవుతున్నాయి. సిటీ బార్డర్ ఇక్కడ స్థానికుడు కాదు. ఏదో మన ఎవరు కేసీఆర్ పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది అంతే. డబ్బులు కొన్నాడు, టికెట్ కొన్నాడు, గెలిచిండు. 2 సార్లు గెలిచిండు. 2 టైం గెలిచిండు. ఏం అభివృద్ధి ఏం చేయలే. అభివృద్ధి రాడు. ఊరికి రాడు. ఏమున్నా చెవెళ్ళ వికారాబాద్ దిగుతుంటారు. చేసిండు. అదే మన బీజాపూర్ రోడ్ కూడా శాంక్షన్ చేసిండు. ఇందాక సప్లేదు. సరే, మొత్తానికి అయితే సెంట్రల్ లో నరేంద్ర మోడీ కావాలి మాకు. సెంట్రల్ నరేంద్ర మోడీ అంటే ఇక్కడ బీజేపీకి అన్నట్టే. అంతేనా? ఎవరు ఇక్కడ బీజేపీ? విశ్వేశ్వర రెడ్డి కంపల్సరీ వస్తాడు. విశ్వేశ్వర రెడ్డి కంపల్సరీ. చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ మండల స్థానికుడు మనోని మనం గెలిపించుకుంటే కొంచెం ఈయన కూపుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు. అసలు అన్ని పదవులు అన్ని అనుభవించిండు. కాంగ్రెస్ కి వచ్చిండు. ఇప్పుడు అయితే పబ్లిక్ ఏంది తీసుకొచ్చింది. మళ్ళా గెలితే ఎడిపోతుడు. పబ్లిక్ ఏంటంటే బీజేపీ అంతే. సెంట్రల్ స్టేట్ అని పక్కన స్టేట్ 90% ప్రతి ఒక్కరు బీజేపీ అంటున్నా. ఇంకోటి 2000 రూపాయలు పథకం ఇస్తున్నాను. 2000 పథకం ఇస్తుండే చాలు. అంటే ఈ రామ మందిరం చేసి అది ఇంకా పద్ధతి. చాలా పెద్ద పని. చాలా పెద్ద పని అది. మరి రాహుల్ గాంధీ అవకాశం ఇవ్వాలంటారు కదా. అవకాశం కాదు. ప్రధానమంత్రి కానీ కాదు. అది ఏదో ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏంది కానీ రాజీవ్ గాంధీ వీళ్ళు కాదు. ఈయన అసలు కాదంటూ ఏమున్నా 150 సీట్లు వస్తాయి కదా సెంట్రల్. సీట్లు వచ్చినా మన బాధలు చెప్పుకుంటే ఆయనకు తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్లా ప్రాబ్లమ్ సార్ మాకు అని చెప్పుకుంటే. కాదు బాబు, సరే మీరు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తారు. కేసీఆర్ పాలన మంచిగా ఉంది. కరెంట్ మంచిగా, నీళ్ళు మంచిగా ఇచ్చింది. కొన్ని ఉంటాయి పని సూపర్. మనకు కేసీఆర్ వచ్చినాక డెవలప్ అయింది. అంతకుముందు ఏమున్నాయి భూములు 5 లక్షల భూములు 700 కోట్లు అయినాయి. కరెంటు మంచిగా ఇచ్చిండు, వాటర్ మంచిగా ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చాయి. చనిపోయిన 5 లక్షలు ఇస్తుంది. చనిపోయిన పోయి ఇప్పుడు గది చనిపోయిన 5 లక్షలు ఇస్తుంది. గుంటున్న 5 లక్షలు వస్తుంది. కానీ కొన్ని ఇటు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. మన గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే మాట్లాడలేదు. నడి రోడ్డు మీద చంపితే మాట్లాడలేదు. రేపు డెవలప్ ఉన్నది. నీళ్లు కరెంట్ మంచి ఇచ్చిండే. మా ఊళ్ళో నువ్వే పార్టీ? టిఆర్ఎస్. కానీ నువ్వు టిఆర్ఎస్ సెంట్రల్ కేసీఆర్ గిட்ட మాకు గిட்ட 4000 పెన్షన్ ఇచ్చిండు. ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నా కంటిన్యూ. మెన్షన్ పేరు అయితే వాటర్ సప్లై కూడా చేస్తా. కేసీఆర్ వచ్చినాకనే
మేము గల్లీ గల్లీ తిరిగి వాటర్ దింపేది. కేసీఆర్ వచ్చినాకనే మెయిన్ వాళ్ళు ఒక్కటే పెట్టే ట్యాంక్ దగ్గర వాటర్ డైరెక్ట్ విలేజ్ మొత్తం సప్లై అయిపోతుంది. అట్లాంటి అనుకూలంగా కూడా జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలో. సార్ మరి నువ్వు ఇదంతా మంచిగా మాట్లాడుతావు, మరి మోడీకి బీజేపీకి ఎత్తా అంటాడు. ఈ బీజేపీ కంటే ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ తప్పది. క్యాండిడేట్ 24 గంటలు లోకల్ మనిషి విశ్వేశ్వర రెడ్డి అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నట్టు ఇంటికాడ పోయి మేము మాట్లాడడానికి వస్తుంది. ఇప్పుడు అసలు జ్ఞానేశ్వర్ గానీ జితేందర్ రెడ్డి గానీ ఎవరు కానీ వాళ్ళు హైదరాబాద్ ఎక్కడ పడతారో మనకు దొరకదు. వీళ్ళు అన్న ఇంటికాడ పోయి నిలబడడం అంటే పలానా విఠల్ గాడు వచ్చినట్టు వాటర్ మ్యాన్ అంటే ఫోన్ అన్న చేసి మాట్లాడతారు. ఆ సదుపాయం నీతో కూడా అట్లున్నాయి. స్థానికుడు చోళమండలి అనేది కొట్లాడడానికి అధికారం ఉన్నది, పని చేపించుకోవడానికి అధికారం. ఎంపీ అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి పక్క పక్క, సెంట్రల్ నరేంద్ర మోడీ పక్క ఇది మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ.